శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూలై 14 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. అందుకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురుగారి పేరు శివరామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9989113230. చాలా నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎటువంటి సమస్యకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక విషయానికి వస్తే వీళ్ళు చాలా మంచి హృదయాలు కలవాలని చెప్పుకోవచ్చండి. అలాగే ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ఏ పైన కానీ అనుకుంటే సాధించవని నిద్రపోయినటువంటి విధంగా ఉంటారు. కృషితో, పట్టుదలతో ప్రతి పనిని కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చేయబట్టే వీరికి అన్ని విధాలుగా కూడా ఏ పనులైనా కానీ సకాలంలో పూర్తి చేసి విజయాలను అందుకుంటారు. అయితే కొన్ని సార్లు ఏంటంటే వీరికి ఉన్నటువంటి చిన్ననాటి నుండి ఎక్కువగా సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు ఇలా ఏదో ఒకటి తర్వాత ఒకటి ఎక్కువగా వీరిని బాధ పెడుతూ ఉంటే ఆ సమస్యలు అనేవి క్లియర్ అవ్వకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్స్ కూడా లేకపోలేదని. అటువంటప్పుడు కూడా ఏంటంటే ఈ రాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అంతేకాకుండా ఏదైనా కానీ అంటే నిజాయితీతో కష్టపడి పనిచేసేందుకు ఎక్కువగా మక్కువ కూడా చూపిస్తారు. కానీ అడ్డదారిలో వెళ్ళినా కానీ మా సమస్య నుండి మేము బయటపడాలి, ఇప్పటికీ ఈ సమస్య నుండి మేము క్లియర్ అయితే బాగుండని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరండి. అసలు ఆ సమస్య అనేది వీరి నుండి దూరం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగానే వస్తుంది. అలాగే కోపానికి అంటే ఏదో ఒకటి దాగి ఉంటుందన్నమాట. అంటే వీరిని ఎవరైనా కానీ నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కానీ, లేదంటే వీరికి అనుకున్నటువంటి పనిని సక్రమంగా కొనసాగించకుండా అడ్డుతున్నటువంటి వ్యక్తుల పట్ల కానీ, ఇలా ఎవరైనా కానీ కావాలని పని కట్టుకొని మరి వీరిని ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో అటువంటి వారంటే వీరికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుందండి. అటువంటి సందర్భాల్లో తప్ప మిగతా టైంలో చాలా కూల్గా ఉంటారు. గంభీరంగా, హుందాగా చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరి మనసు ఎంత మంచిదో వీరి యొక్క ముఖవర్చస్సు కూడా ఎదుటి వ్యక్తులు ఎలా ఉంటారంటే వీరిని చూడంగానే వీరితో మాట్లాడాలని అనుకునే విధంగా వీరి యొక్క ముఖవర్చస్సు, అలాగే మాట తీరు కూడా చాలా అద్భుతంగాను ఇతరులను ఆకట్టుకునేలాగా ఉంటుంది. అలాగే సమాజంలో వీరికి ఉన్నతమైనటువంటి ఒక మంచి స్థానం కూడా ఉందండి. గౌరవ మర్యాద కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇక వీరికి అనుకూలమైనటువంటి రాశులు వచ్చేసరికి మిథునం, ధనస్సు, తుల వీరికి అనుకూలమైనటువంటి రాశులు. అలాగే అనుకూలమైనటువంటి రత్నము బ్లూ కలర్ అండి, నీలమణి కలరు. అలాగే ఈ రాశి వారికి ఈ ఏడాదిలో కూడా ఆర్థికపరమైన ప్రయోజనాలు చాలా ఎక్కువగానే వీరైతే పొందబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి వీరికి ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఎదురైనప్పుడు కూడా వీరేంటంటే అంకిత భావంతో ఆ యొక్క ఆర్థిక సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి దూరం చేసుకుంటూ వస్తున్నారు. అయితే మీపై ఈ సంవత్సరంలో శని ప్రభావం అనేది మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఈ సంవత్సరం మీకు అనుకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా మీ నుండి అయితే తొలగిపోతాయని చెప్పుకోవాలి. అలాగే గ్రహచరణం రీత్యా శారీరక ఆరోగ్యం నుండి కూడా, అనారోగ్యం నుండి కూడా మీరు కోలుకునేటువంటి అవకాశాలు రేపటి రోజున స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వివాహమైన వారికి కూడా వారి యొక్క అత్తమామల నుండి కూడా ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందబోతుందని చెప్పుకోవాలండి. కుటుంబ టెన్షన్స్ అనేవి ఏవి కూడా మీ ఏకాగ్రతను భంగం చేయకుండా ఉంటాయి. ఎందుకంటే మీ ఇన్ని టెన్షన్స్ ఉండనివ్వండి, మీ మంచిగా అంటే మీకు మంచి మనస్తత్వంతో మీకు ఏదైనా కానీ పాజిటివ్గా ఆలోచించి ఏదైనా ఈ రోజు కాకపోతే తర్వాత టెన్షన్ నుండి బయటపడొచ్చునని చెప్పేసి ఇలా అనుకోండి. ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే మీ మనసు ఎక్కువగా ఒత్తిడికి గురవ్వకుండా ఉంటుంది. అలాగే చెడు కాలం నుండి అనేది కూడా మీకు బోలెడన్ని గుణపాఠాలు నేర్పిస్తుంది. అలాగే చాలా అనుభవాలను కూడా మీకు ఇస్తుందని తెలుసుకోవాలి. కాబట్టి ఒక్కోసారి మనకు చెడు కాలం వచ్చింది కూడా మన మంచి కోసమే అని చెప్పి గుర్తుంచుకోండి. ప్రస్తుతము మీరు చెడు కాలంలో ఉన్నారనే చెప్పుకోవాలి. కొంచెం మీకు గడ్డు సమయం అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే చాలా ఎక్కువగా కష్ట నష్టాలను, సమస్యలను ఇలా అన్నీ కూడా మీరు ఎదురు చూస్తూ అంటే ప్రతి ఒక్కటి కూడా వాటిని ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉంటున్నప్పుడు కూడా మీకు ఏంటంటే ఎక్కడా కూడా విపరీతమైనటువంటి టెన్షన్స్కు గురయ్యేటువంటి దాఖలాలే మీరు ఎక్కువ కనిపిస్తున్నాయి.
కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోండి. అలాగే సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పనిని మీరు నిమగ్నంగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా మీకు వచ్చేటి ప్రాబ్లమ్స్ కూడా వాటికయ్యే దూరంగా వెళ్ళిపోతాయి. మీరు చేయవలసిందంట ఒకటేనండి. మీ పనిని మీరు సక్రమంగా చేసుకుంటూ ఉంటే వల్ల మీకు ఎలాంటి అడ్డంకులైతే ఏర్పడవు. అంటే సకాలంలో మీరు చేయవలసిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే జీవిత పాఠాలను నేర్చుకుంటారు. ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే మీ ప్రియురాలు అవకతవకల ప్రవర్తన వల్ల మీ యొక్క మనసును కొంచెం అప్సెట్ చేస్తుంది. అంటే వారి ప్రవర్తన మీకు కొంచెం రేపటి రోజున నచ్చకపోవచ్చు. అంటే ఏదో ఒక విషయంలో కానీ, లేదంటే వారి డ్రెస్సెస్ కానీ, లేదంటే వారి మాట తీరు కానీ, ఇలాంటి ఏదో ఒక విషయంలో మీరు కొంచెం వారి యొక్క ప్రవర్తన వలన మూడ్ ఆఫ్ అయితే అయిపోతారు. ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి సంబంధించిన వారు రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే చేసుకోబోతున్నారండి. మీ యొక్క భావోద్వేగాలను కొంచెం అదుపులో ఉంచుకోండి. ఈరోజు మీకోసం మీ సమయాన్ని కేటాయించుకోబోతుందని చెప్పుకోవాలి. కానీ కొన్ని అత్యవసర కార్యాలయాల పనుల వలన మీ యొక్క ప్రణాళికలు కొంచెం విఫలమైతే అవుతాయి. అంటే మీరు వేసుకున్నటువంటి టైం టేబుల్ అనేది కొంచెం మీకు ఏర్పడినటువంటి అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న దానికంటే కూడా అంచనాలు వేసుకున్న దానికన్నా కూడా కొంచెం మీకైతే విఫలం చెందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మీ యొక్క వైవాహిక జీవితంలో అన్నీ కూడా మీకు అనుకూలంగా మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈరోజు మీరు పొందబోతున్నారు. అలాగే మీకు ఇష్టమైన ఫుడ్ను ఈరోజు మీరు ఇంట్లో చక్కగా చేపించుకొని కుటుంబ సభ్యులతో కలిసి స్పెండ్ చేయబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి, అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేవారు మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అనేది దాటుకోబోతున్నారండి. అంటే వారు ఇచ్చేటువంటి సలహా కావచ్చు, లేదంటే వారి ద్వారా ఏదైనా కానీ మాట సలహా కానీ, లేదంటే ఇలా ఏదో ఒకటి ఉంటాయి కదండి. కొంతమంది మనకు తెలియని వారు కూడా మనం ఏదన్నా మాకు ఇలా సమస్య ఉందండి, మాకు ఈ సమస్యను మేము ఫేస్ చేస్తున్నాం అని చెప్పి ఏదో ఒక మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా ఇవ్వటం వల్ల మీకు నచ్చినటువంటి, అంటే మీరు అనుకున్నటువంటి మీరు ఫేస్ చేసినటువంటి ఆ ప్రాబ్లం నుండి కూడా మీరు ఇచ్చినటువంటి సలహా అనేది మీకు నచ్చుతుందనమాట. అలాగే మీకు అనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ కూడా రేపటి రోజున మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అది కూడా ఏంటంటే ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎప్పటి నుండో అంటే వినాలనుకుంటున్నటువంటి మంచి శుభవార్త అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఒక అందమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్తనే రేపటి రోజున మీరు వినబోతున్నారని చెప్పుకోవాలండి. ఇక మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ మీ మనసులో మీ పనుల్లో మాత్రం చాలా బిజీగా ఉంటారు. అలాగే మీ యొక్క కార్యాలయ పనులకు ఎక్కువ సమయాన్ని రేపటి రోజున వినియోగించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజున మీరు మీ మనసును ఒత్తిడికి గురయ్యే విధంగా చేసుకుంటారు. అంటే ఒక పక్క మంచి శుభవార్తలు వింటారు, కానీ ఇంకొంచెం మీరేంటంటే కొన్ని విషయాల పట్ల, అలాంటి కుటుంబ సమస్యల పట్ల కానీ, ఇంకేదైనా మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కానీ, ప్రేమ వ్యవహారం సంబంధించినటువంటి వాటి గురించి కానీ, ఇలా ఎక్కువగా దేని గురించి అయినా కానీ ఆలోచిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అందులోటువంటి మీ యొక్క విశ్వాసం చాలా అంటే చాలా సులువుగా మీ పని జరిగేటువంటి విధంగా మీకు మంచి అనుభూతిని అయితే ఇస్తుందండి. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే జీవితం పట్ల మీరు కొంచెం ఎక్కువగా, అంటే ముందు ముందు రోజుల్లో ఏముంటుందో, ఎలా జరుగుతుందో అనే విధానాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ రోజున మీ దగ్గర చెప్పుకోదగినటువంటి ధనాన్ని కూడా మీరు కలిగి ఉంటారు. ధనం లాభం అనేది మీకు రేపటి రోజున కలగబోతుందండి మీకు. కాబట్టి అటువంటి మీ దగ్గర ఉన్నది అని చెప్పి నలుగురికి చెప్పుకునేంత ధనాన్ని అయితే మీరు రేపటి రోజున కలిగి ఉంటారని అర్థం. ఇక దీనివల్ల మీరు మానసికమైనటువంటి శాంతిని కూడా కొంతవరకు పొందుతారు. మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన, బంధువులపైన రుద్దకండి. అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చు. అంటే మీకు నచ్చింది వారికి నచ్చాలని చెప్పి ఉండదు కదండి. మీ ఇష్టాలనేవి మీ దగ్గరే ఉంచుకోండి. వారి దగ్గర మీ యొక్క, అంటే మీకు సంబంధించిన విషయాలు చెప్పి మీరు కూడా ఇలాగే ఉండా అని చెప్పి ఎక్కడా కూడా అటువంటి ప్రయత్నాలు చేయకండి. దాని ద్వారా ఏంటంటే మీకు ఉన్నటువంటి బంధాలు అవన్నీ దూరం అయిపోతాయి. అది మీ అభిరుచికి సమానం కానప్పుడు మీరు దాన్ని గురించి వదిలేయడమే. దాంతో అనవసరంగా వారందరికి కూడా కోపం వచ్చేలాగా, అంటే వారికి కోపం వచ్చేలాగా మీ ప్రవర్తన అనేది చేసుకోకండి. అలాగే మీరు సంతోషంగా ఉండటం కోసం రేపటి రోజున కొన్ని చిన్నపాటి పనులు కూడా, అంటే మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని వస్తువుల మార్పు చేర్పులు చేయటము, ఇటువంటి విషయాలు కొంచెం నిమగ్నమై ఉంటారు. అలాగే ఆఫీసులో మీరు చేసేటువంటి కొన్ని మంచి పనులకు ఈరోజు మీకు తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది, గౌరవాన్ని అనేది రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ విధంగా అయితే ఈ యొక్క
కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి. రేపటి రోజున మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నవగ్రహ ఆరాధన చేసుకోండి. అలాగే పొద్దున్నే శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకోండి. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మరి తెలుస్తుందా అండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు? తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.